నమస్కారం మై టీవీ న్యూస్ కి స్వాగతం. కుల మతాలకు అతీతంగా కలిసి ఉండే స్నేహం ప్రస్తుత సమాజం బిజీగా గడుస్తున్న తోడపుట్టిన వాళ్ళను చూడడానికైనా ఫోన్ చేసి మాట్లాడడానికైనా సమయం దొరకని ఈ లోకంలో స్నేహితుడు చనిపోయి 31 ఏళ్లు గడుస్తున్నా ఆ చేదు జ్ఞాపకాలను మరవలేక ప్రతి సంవత్సరం వారి జ్ఞాపకార్థంగా వర్ధంతి జరుపుకోవడం, పేదలకు అన్నదానం చేయడం ఆనవాయితీగా మారింది. వీళ్ళని ప్రాణ స్నేహితులని, ఇటువంటి స్నేహితులు దొరకడం ఎన్నో జన్మల అదృష్టం ఉండాలని కూడా అంటారు. తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని పీర్ల చావడి సెంటర్ వద్ద స్నేహితుల ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుపుకునే విధంగా ఈ సంవత్సరం కూడా ఎస్కే అమీర్ 31వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా అమీర్ చిత్రపటానికి స్నేహితుల చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి తన ఆత్మశాంతికి మౌనం పాటించారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ, మంచి మిత్రుడిని కోల్పోయి 31 ఏళ్లు గడిచాయని, కళాశాలలో చదివే సమయంలో అమీర్తో చేసిన అల్లర్లు మధుర స్మృతులను గుర్తుకొస్తున్నాయని అన్నారు. స్నేహం బతుకున్నంత వరకు ఈ వర్ధంతి వేడుకలు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలో స్వర్గీయ అమీర్కు ఇష్టమైన వాలీబాల్ టోర్నమెంట్ అమీర్ పేరుతో నిర్వహిస్తామని తెలియజేశారు. అనంతరం నిరుపేదలకు అన్నదానం మిత్రుడు అమీర్ 31వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మా మిత్రులకి మరియు అమీర్ కుటుంబ సభ్యులకి నా నమస్కారాలు. 31 సంవత్సరం ఎలా గడిచిపోయిందో మాకే అర్థం కావట్లేదు. 31 సంవత్సరంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఆయన వర్ధంతిని ఏర్పాటు చేస్తున్నాము. కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు కూడా చేస్తున్నాము. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి గ్రౌండ్లో స్పోర్ట్స్ని ఏర్పాటు చేసి, ఆయన స్వతహాగా ఒక మంచి వాలీబాల్ ప్లేయరు. ఆయన ఇదే విధంగా ఆయనకి నచ్చిన గేమ్ని, వాలీబాల్ని నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి మంచి ప్లేయర్స్కి, మంచి టీమ్స్కి ప్రైజ్లను ఏర్పాటు చేస్తూ వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని తెలుపుతున్నాము. ఒకటి. రెండవది, వాళ్ళ కుటుంబంలో కూడా ఈ రోజుకి ఆర్థికంగా కానీ వాళ్ళు న్యాయం జరగలేదు, ఇంకా వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి కూడా మా ద్వారా కొన్ని సహాయాలను ఏర్పాటు చేస్తామని తెలుపుతూ, ఇలాంటివి మళ్ళీ ఆయన పేరు మీద మంచి కార్యక్రమాలను చేస్తూ ముందుకు పోతామని తెలుపుతూ సెలవు తీసుకుంటాం. రైతు పండగలతో ప్రకృతి పులకించిపోతున్న ఈ శుభ సందర్భంలో భోగి, సంక్రాంతి, కనుమ వంటి పర్వదినాలు ప్రతి ఇంటికి ఆనందం, ఆరోగ్యం, సౌభాగ్యం తీసుకురావాలని ఆకాంక్షిస్తూ కూటమి ప్రభుత్వం పెద్దలకు, నాయకులకు, అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలకు, ప్రజాసేవలో ముందుండే అధికారులకు, ప్రజల గొంతుకగా నిలుస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు
మన సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ.